తేజ కిచెన్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ తేజేశ్వరి. మీరు అందరిలో ఉన్నారు. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే నేను ఆలు అండ్ క్యారెట్తో మంచి వంట చేద్దామని డిసైడ్ అయ్యాను. మసాలాలతో మంచి వంట చేస్తాను. చాలా సింపుల్గా ఉంటుంది. ఆలు అయితే నేను ఒక పావు కిలో తీసుకున్నాను. క్యారెట్ అయితే ఒక పెద్దది తీసుకున్నాను. వీటిని అయితే మంచిగా ఉడకబెట్టాను. ఆలును మంచిగా ఉడకబెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఒక గంజు తీసుకొని అందులో ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ ఒక 6 కొల్ల ఆయిల్ అయితే పోసుకోవాలి. పోసుకొని వేడి చేసుకోవాలి. మంచిగా వేడి చేయాలి. తర్వాత ఆవాలు వేసుకోవాలి. తర్వాత లవంగాలు అండ్ దాల్చిన చెక్క, ఒక ఇలాచి, ఈ మూడే వేసుకోవాలి. వేసుకొని అవి వేగుతూ ఉంటాయి. మంచిగా వేగిన తర్వాత ఇందులోనైతే మంచిగా మిర్చీలు వేసుకోవాలి. మిర్చి వేసుకొని తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకొని మంచిగా కొంచెం వేయించుకోవాలి. కొంచెం దూరగా వేగాలి, బాగుంటుంది. అట్లయితేనే కర్రీ సూప్ అనేది కూడా మంచిగా వస్తుంది. ఇలా వేగిన తర్వాత చూస్తున్నారు కదా, ఇంత బాగా వేగాలి. అప్పుడైతేనే టేస్ట్ బాగుంటుంది. వేగిస్తుంది అనుకుంటున్నారా? వావ్, నాకైతే ఇదే ఫస్ట్ టైం చేయడం, కానీ చాలా బాగా కుదిరింది వంట మాత్రము. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మనం అల్లం అయితే వేసుకున్నాము. అల్లం వేసుకొని కూడా కలుపుకోవాలి. అల్లం వేసుకొని కలుపుకోవాలి. అయితే మనం క్యారెట్ మామూలుగా అయితే తినము. ఇలా ఆలులో వేరే కర్రీస్లలో వేసుకొని తింటే వెంటనే తినేస్తాము. మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. వెల్లుల్లి పేస్ట్ కూడా దగ్గర పడింది. మంచిగా వేగిన తర్వాత ఇందులోనైతే మనము పసుపు వేసుకోవాలి. అది అందరికీ తెలుసు. అన్నీ వేగిన తర్వాత పసుపు వేసుకుంటే ఏంటంటే ముక్కలన్నిట్లకు బాగా పడుతుంది. అందుకోసమని నూనెలో వేసుకోవాలి. అలా వేసుకోక కర్రీలో వేసుకుంటే సరిగా పట్టదు. అందుకోసమని మనము పసుపును నూనెలో వేయించుకోవాలి. మంచిగా వేయించుకున్నాను కదా, ఇలా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా నా వంట ఎంత బాగుందో. నాకు బాగా నచ్చింది ఈరోజు వంట. నేను ఆలు తినక చాలా రోజులు అవుతుంది. ఇప్పుడే మళ్ళీ ట్రై చేస్తున్నాను. పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులోనైతే క్యారెట్ ముక్కలను వేసేసుకుందాం. కట్ చేసిన క్యారెట్ ముక్కలు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఎందుకోసం అంటే ముక్కలు త్వరగా వేగడానికి అండ్ మంచిగా రుచి రావడానికి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. మా ఇంట్లో ఎక్కువగా ఆలు తినరు. అందుకోసమని నేను కూడా తినడం తగ్గించాను. నాకు చాలా ఇష్టం ఆలు కర్రీ అంటే. అయినా సరే నేను వండడం కొంచెం తగ్గించాను. ఈరోజే మళ్ళీ వండుతున్నాను. ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడైతే నేను క్యారెట్ వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి వీటిని. ఎందుకంటే ఆల్రెడీ ఆలును ఉడకబెట్టుకున్నాము కదా, అందుకోసమనే మనము వీటిని అయితే మూత పెట్టుకొని ఉడికించుకుందాం. వావ్, మన క్యారెట్ అయితే ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో ఆలు వేసుకోవాలి. మంచిగా కలుపుకొని చూస్తున్నారు కదా, కింద అంటుకుంటుంది. అలా అంటుకోకుండా మంచిగా కలుపుతున్నాను. ఇలా కలిపిన తర్వాత ఇందులోనైతే మనము ఆలు వేసుకొని ఉడికించుకుందాం. కాసేపు ఒక 2 నిమిషాలు అలా తిప్పుకోవాలి. అలా ఎందుకంటే ఆలు విరిగిపోతాయి. అందుకోసమని చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలి. వావ్, చూస్తున్నారు కదా, ఈ విధంగా తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇప్పుడు మళ్ళీ కారం వేసుకోవాలి. 1 స్పూన్నర కారం అయితే పడుతుంది. అందుకోసమని 1 స్పూన్నర కారంని వేస్తున్నాను. 1 నిమిషం అయితే మూత పెట్టుకోవాలి. 1 నిమిషం మూత పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత కారం వేసుకోవాలి. ఇప్పుడైతే మనము మన కర్రీ ఎలా ఉడికిందో చూద్దాము. మళ్ళీ నేనైతే దేనికోసమో వెతుకుతున్నాను.
నాకైతే కారం కోసం వెతుకుతున్నాను అనుకుంటా, కారం అయితే దొరికిపోయింది. ఇప్పుడైతే వేసేస్తున్నాను కారము. చూస్తున్నారు కదా కారం. వావ్, చాలా బాగుంది. 1 స్పూన్నర వేసేసాను. వేసుకోండి 1 స్పూన్నర. వేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇందులో టమాటాలు కూడా వేసుకోవాలి. అలా కలిపేసుకొని, విరిగిపోతున్నాయి కదా, టమాటాలు వేస్తే విరిగిపోవు, అందుకోసమని ఇందులో టమాటాలు వేసుకోవాలి. ఒక 2 టమాటాలు, పెద్ద టమాటాలు మంచిగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలా వేసుకుంటేనే బాగుంటుంది. చూస్తున్నారు కదా, సాల్ట్ ఫస్ట్ కొంచెం వేసాను, మళ్ళీ కొంచెం వేసాను. కొంచెం ఒక 2 నిమిషాలు మళ్ళీ ఈ టమాటాలు, కారం ఇవన్నీ పట్టేలాగా మళ్ళీ మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత తీసి చూద్దాం ఏ విధంగా అయిందో మనది. వావ్, చూస్తున్నారు కదా, మనదైతే మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో 1 గ్లాసున్నర వాటర్ అయితే పోస్తున్నాను. గ్లాసున్నర వాటర్ పోసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ వరకు మంచిగా మగ్గనివ్వాలి. అప్పుడే మన కర్రీ రెడీ అవుతుంది. వావ్, చూస్తున్నారు కదా, మన కర్రీ నీళ్ళు పోసాను, మూత పెట్టాను. ఇప్పుడు మన కర్రీని తీసి చూద్దాం. వావ్, మన కర్రీ రెడీ అయిపోయినట్టే, సగం రెడీ అయింది. ఇప్పుడునైతే ఇందులో ధనియా పౌడర్ వేస్తున్నాను. తర్వాత గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకొని ఒక 3 మినిట్స్ వరకు మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా సూప్ లాగా అంటే సూప్ లాగా, లేకుంటే కొంచెం దగ్గర పడాలనుకుంటే ఇంకొంచెం మగ్గనివ్వాలి దాన్ని. మీకు ఎలా ఇష్టం ఉంటే అలా చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకున్నాను, మళ్ళీ తీసి చూద్దాము మన మూతను. వావ్, రెడీ అయిపోయింది. కలర్ చేంజ్ అయింది కదా మన కర్రీ. ఇందులో కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ వంటను ట్రై చేయండి. క్యారెట్ అండ్ ఆలు కర్రీ మీకు బాగా నచ్చుతుంది. మీకు ఈ వంట కనుక నచ్చినట్లయితే తేజ కిచెన్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ 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 సబ్స్క్రైబ్.